గాయస్, సో నెక్స్ట్ వచ్చేసి మేము తిరుచెందూరు వెళ్తున్నామండి. ఆ తిరుచెందూరు ఊర్లోనే మురుగన్ టెంపుల్ ఇస్ వెరీ ఫేమస్. సో ఈ తిరుచెందూరు ఊరు వెళ్ళడానికి మనకి డైరెక్ట్ ట్రైన్ లేదు కాబట్టి తిరునల్వల్లి వెళ్ళి అక్కడ నుంచి బస్సులో వెళ్ళాలండి ఆ తిరుచెందూరు ఊరికి. సో ఈ గుడి ఎందుకు ఫేమస్, అలాగే ఈ బడ్జెట్ ఎంత అయింది మీకు ఇవన్నీ డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే తిరుచెందూరు ఊర్లో ఏమన్నా లైక్ స్టోరీస్ ఏమన్నా చెప్పగలిగిన వారు ఉంటే కూడా వాళ్ళతో కూడా నేను ఏదైనా చెప్పిస్తాను. ఐ హోప్ యూ లైక్ ఇట్. స్టే ట్యూన్ ఫర్దర్ అప్డేట్ కోసం. సో ఇక్కడ నాకు చిన్న మూమెంట్ ఎదురైంది. సో ఇక్కడ ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు కదా, వీళ్ళందరూ వాలీబాల్ ఛాంపియన్స్ అండి. ట్రావెల్ మనకు టైం తెలియకుండా ఉండాలంటే ఇలా గాసిప్స్ ఆడుతూ ఉండాలి. సో హే గాయ్స్, నేనైతే తిరునెల్వేలిలో రీచ్ అయిపోయాను. నెక్స్ట్ వచ్చి తిరుచెందూరు వెళ్ళాలి. సో అది వచ్చేసి మేము బస్సులో అయితే వెళ్తున్నాము. సో ఆ జర్నీ ఎలా అయింది ఏంటి అక్కడ ఏమున్నాయి, స్టే ట్యూన్, వాచ్ ఇట్. సో మేము దిగ్గానే మాకు ఇక్కడ తిరుచెందూరుకి ఒక ట్రైన్ అయితే ఉందండి. సో మేము ఇంకా బస్సుకు ప్రిఫర్ చేయకుండా తిరుచెందూరు కోసం అని చెప్పి తిరునెల్వేలిలోనే ఆ ట్రైన్ ఎక్కేసాం అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే మాకు దిగిన వెంటనే ఫుల్ ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి అసలు. తిరుచెందూరు అయితే రీచ్ అయిపోయాను. సో మీకు కిందకి చెప్పాను కదా, తిరునెల్వేలి నుంచి మేము బస్సులో అయితే రావడానికి ఉన్నాం. కాకపోతే బై గాడ్ గ్రేస్ మాకు ట్రైన్ అయితే దొరికింది కాబట్టి మేము ట్రైన్లో వచ్చేసాం. మినిమం ఒక 1.5 hour పట్టింది. బట్ వచ్చిన వరకు మాకైతే రెయిన్ అసలు పడలేదు. ఎలా అయితే మేము అసలు తిరుచెందూరులో దిగాము అప్పటి నుంచి ఫుల్ రెయిన్ స్టార్ట్ అయింది. మీరు చూసే ఉండుంటారు. సో ఫుల్ రెయిన్ అనమాట. నేను మొత్తం తడిసిపోయాను. బట్ ఇక్కడ వెంటనే టెంపుల్ దగ్గర రాగానే ఇంకా మీరు చూస్తున్నారు కదా, సన్లైట్ అయితే వచ్చేసింది. సో ఐఎమ్ సో హ్యాపీ. అంటే దేవుడు ఏంటంటే వస్తున్నావు కదా అని వర్షం వేయించాడు అనమాట. సో టెంపుల్ వచ్చేసి ఇది, మీరు టెంపుల్ చూసేయండి, బ్యాక్గ్రౌండ్ టెంపుల్ అయితే ఉంది. తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అంటే మురుగన్ స్వామి అండి, అంటే కార్తికేయుడే. సో ఈ టెంపుల్ వచ్చి ఒక పురాతనమైన హిందూ దేవాలయం ఇక్కడ. అలాగే మురుగన్ 6 పాలలో ఒకటి తిరుచెందూరు అంట. అలాగే ఈ ఆలయం మనకి సముద్ర తీరంలోనే చందన కొండల్లో ఉంది. స్వామివారు తారకాసుర సూరపద్మ అనే రాక్షసులను సంహరించడానికి ఇక్కడి నుంచే బయలుదేరారంట. స్వామివారు తన ముద్దులకి రూపంతో పూర్తిగా ఆయుధాలతో దర్శనమిస్తారు ఇక్కడ. ఈ ఆలయం గురించి మనకి స్కంద పురాణంలో కూడా చెప్పబడినది. ఈ ఆలయం అతి శక్తివంతమైన క్షేత్రంగా భావిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు వెళ్ళి ఈ స్వామివారిని దర్శించుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో నాకు కూడా వెళ్ళొచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా టెంపుల్ని మీరు బాగా చూసి సో మనకి ఇక్కడ అకామిడేషన్ కూడా అవైలబుల్ ఉందండి. తమిళనాడు వెబ్సైట్ అయితే అందులో మీకు అవైలబుల్ ఉంటుంది. ఎవరైతే ఇలా డే టు డే ట్రావెల్ చేయకుండా 1 day ఉండి ముందుగా వద్దాం అనుకుంటారో వాళ్ళకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో గో అండ్ చెక్ తమిళనాడు వెబ్సైట్. సో టెంపుల్లో మనకు దర్శనానికి ఉచితంగా దర్శనం ఉంది. అలాగే 100 రూపీస్ దర్శనం కూడా ఉందండి. ఫోన్స్ అయితే అలౌడ్ లేదు. సో అందుకే నేను లోపల సరౌండింగ్ తీసుకోలేకపోయాను. బట్ బయట ఎంత అయితే ఉందో అంత తీసుకున్నాను. టెంపుల్ లోపల మనకి దర్శించుకుంటేనే దర్శనం చేసుకున్నట్టు కాదండి. ఎవరినన్నా ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా శిఖరం అండి, అదే గోపురం. గోపురాన్ని దర్శించుకున్నా కూడా గర్భగుడిలో ఉన్న దేవుని మనం దర్శించుకున్నట్టే. అందుకనే ప్రతి వీడియోలో నేను ముందైతే గర్భగుడిని తీయకుండా ఓన్లీ శిఖరాన్ని చూపిస్తున్నాను. సో శిఖరాన్ని చూసి మీరు దర్శనం చేసుకుంటే ఆ దేవుని మీరు దర్శనం చేసుకున్నట్టే ఉంటుంది. భగవంతుడిని మనం ఉన్నాడు అని నమ్మడానికి కొన్ని అయితే మనకి తెలుస్తాయండి, కొన్ని సంకేతాలు. అలాగే ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఏంటి అనుకుంటున్నారా? ఈ గుడికి ఎప్పుడు పడితే అప్పుడు ఒక నెమలి వచ్చి కూర్చుంటూ ఉంటుందండి. సో ఆయన వాహనం అది. అసలు అక్కడికి వచ్చి కూర్చోవాల్సిన అవసరం ఎవరికి ఉంటుందండి? ఆయన వాహనానికే కదా. అప్పుడు ఆ వాహనం వస్తుంది అంటే ఇంకా ఆయన అక్కడ ఉన్నట్టే కదండి. సో భగవంతుడు మనకి ఉన్నాడు అని ఎక్కడో ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సంకేతాలు బట్టి మనమే తెలుసుకోవాలి. సో బ్యాక్ టు మేము తిరునెల్వేలి అయితే స్టార్ట్ అయిపోయాం. సో మాకు అక్కడే ట్రైన్ అవైలబుల్గా ఉండడం బట్టి మేము వచ్చేసాం అనమాట. సో తిరునెల్వేలిలో ఒక టెంపుల్ చాలా ఫేమస్ అండి. ఆ టెంపుల్ పేరు వచ్చి అరల్మిగు నెలయప్ప టెంపుల్ అనమాట.
ఈ టెంపుల్లో ఉండేది శివుడండి. సో ఈ శివుడు పురాతనమైన మన హిందూ దేవాలయాలు ఈ టెంపుల్ కూడా ఒక ప్రసిద్ధిదంట. ఈ ఆలయం మనకి దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ శివాలయం అని అక్కడ చెప్పుకుంటున్నారు. సో దీని నిర్మాణం గురించి మనం వస్తే ఈ ఆలయం యొక్క ప్రధాన ఆకర్షణ వచ్చి మణిమండపం అండి. నిజంగా చాలా బాగుంటుంది. మేమైతే అక్కడ వీడియో క్లిప్స్ తీసుకోలేదు, మాకు అలౌ చేయలేదు. ఇది వచ్చేసి ఒక రాతితో చెక్కబడిన 2 పెద్ద పెద్ద స్తంభాలు ఉంటాయి మనకి. అలాగే 48 ఉపస్తంభాలను కలిగి ఉంటుంది. ఇది మనకి తాకినప్పుడు సంగీత స్వరాలని ఉత్పత్తి చేస్తాయి. అండ్ అలాగే 1000 స్తంభాల మండపం ఒకే అద్భుతమైన నిర్మాణం. చూస్తున్నారా అసలు అప్పట్లో ఎలా కట్టారో కానీ చాలా గ్రేట్ అసలు. సో ఆలయం యొక్క ఇతర విశేషాలు ఏంటి అంటే ఈ టెంపుల్లో స్వర్ణ పుష్కరణ ఉంటుంది. అలాగే ఊరు మారి తీర్థం మరియు వెలితెప్ప కులం అంట, చంద్ర పుష్కరణం అంట. సో ఈ ఆలయం ప్రత్యేకత ఇంకోటి ఏంటంటే ఈ ఆలయంలో శివుడు తన నృత్యాన్ని ప్రదర్శించి తపస్సు చేసి 5 ప్రదేశాలలో ఒకటిగా భావిస్తారంటండి. తమిళనాడులో అత్యధికంగా స్పందరించే. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మేము టెంపుల్కి వెళ్ళినప్పటికే ఉత్సవాల విగ్రహాలని మనకి ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. అయ్యవారు అమ్మగారు చాలా నిండుగా ఉన్నారు. సో టెంపుల్ దర్శనం ఇక్కడితో అయితే నాకు పూర్తయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మేము డిన్నర్కి వెళ్ళిపోయాం. శరవణ భవన్ అనమాట. ఇది తమిళనాడు తెలియని వాడు ఎవడు ఉండడు. యాక్చువల్గా నేను ఇవాళ మార్నింగ్ నుంచి డే అంతా తిరిగి ఆల్రెడీ మీరు అప్డేట్ చూసే ఉంటారు కాబట్టి. సో నా ఈ సెకండ్ డే ట్రిప్ అయితే ఇక్కడతో ఓవర్. తిరునెల్వేలి నుంచి తిరుచెందూరు వరకు వెళ్ళాను. ఇంకా మిగతా కూడా వెళ్ళి అవన్నీ మీరు చూసే ఉంటారు. సో ఈ డే 2 ట్రిప్ అయితే ఇక్కడతో ఓవర్. నెక్స్ట్ వచ్చేసి మేము కోయంబత్తూర్ వెళ్తున్నాం. అది రేపు మీరు చూస్తారనమాట. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఈ ట్రిప్ సెకండ్ డే మీకు ఎలా అనిపించింది, లేదా ఏమన్నా మీరు మిస్ అయ్యారనిపిస్తుందా, లేదంటే నా ఇన్ఫర్మేషన్ ఏమైనా తక్కువ ఉంది అంటే నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్. బై బై.